అందరికీ నమస్తే అండి. మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక నిర్ణయమే తీసుకోవడం జరిగినది. ఆ కీలక నిర్ణయం ఏమిటంటే, ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి పెన్షన్ అంటే వితంతు పెన్షన్, ఒంటరి మహిళా పెన్షన్, అలాగే డప్పు కళాకారులు, వికలాంగుల పెన్షన్ ఇస్తున్నటువంటి పెన్షన్ల డబ్బు మాదిరిగానే వీటితో పాటు ఇంకొక పెన్షన్ కూడా ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఆ పెన్షన్ వచ్చేసి తల్లి తండ్రి ఇద్దరూ లేనటువంటి పిల్లలకు ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలని నిన్న జరిగినటువంటి కలెక్టర్ల సమావేశంలో ఆ కలెక్టర్లకి ఈ వివరణ అనేది ఇవ్వడం జరిగినది. ఇప్పుడు ఒంటరి మహిళ అలాగే వితంతు పెన్షన్ ఎలాగ ఇస్తున్నారో, ఇప్పుడు భర్త లేని భార్యలకు ఒంటరి మహిళ, అలాగే కుటుంబాన్ని వదిలేసి ఒంటరిగా ఉన్నటువంటి మహిళలకు ఒంటరి మహిళ పెన్షన్ ఏ విధంగా అయితే ఇస్తున్నారో, తల్లి తండ్రి లేనటువంటి పిల్లలకు ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించడం జరిగినది. ఈ తల్లి తండ్రి లేనటువంటి పిల్లల్లో ఉన్నటువంటి కుటుంబంలో అందరికీ ఇస్తారా అనేది ఇంకా మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా తల్లి తండ్రి లేనటువంటి పిల్లలకైతే పెన్షన్ ఇవ్వాలని నిన్నటి రోజున కలెక్టర్లకి మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగినది. ఎందుకంటే ఇది ఒక మంచి పరిణామం అనే చెప్పాలి. ఇప్పుడు ఇస్తున్నటువంటి పెన్షన్తో పాటు తల్లి తండ్రి లేనటువంటి పిల్లలు, అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి ప్రతి నెల పెన్షన్ అనేది వారికి ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ జీవనం కూడా సక్రమంగా సాగే అవకాశమే ఉంటుంది. అవస్థ పాలు కాకుండా వారి బతుకులు ఖచ్చితంగా ఒక సక్రమంగా ప్రతి నెల డబ్బు వస్తే, వారికి పెన్షన్ డబ్బు వస్తే సక్రమంగా వాళ్ళు జీవించేదానికి ఆధారంగా కూడా ఉంటుంది. ఇది ఒక మంచి శుభవార్తే, మంచి కీలక నిర్ణయమే తీసుకుంటున్నారు మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. నిన్నటి రోజున ఈ కలెక్టర్లకు కూడా చెప్పడం జరిగినది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. 3 నెలల్లో ఈ రాష్ట్రంలో ఎవరైతే తల్లి తండ్రి లేనటువంటి అనాథ పిల్లలు ఉన్నారో అటువంటి వారిని డేటా వాళ్ళకి అంటే ఏపీ ప్రభుత్వానికి ఇవ్వాలని జిల్లాల వైజ్గా, మండలాల వైజ్గా ఇవ్వాలని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే, అటువంటి పిల్లలు ఉన్నట్టయితే వారికి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, లేకుంటే మీరే దగ్గరుండి ఈ పెన్షన్ కోసం అప్లై చేయండి. ఇప్పుడు ఈ ఏపీ ప్రభుత్వం నుంచి ఎప్పుడైతే ఆఫీషియల్గా జీవో వస్తుందో, ఇటువంటి వారు అనాథ పిల్లలు ఎవరైనా ఉన్నట్టయితే, తల్లి తండ్రి లేనటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నట్టయితే పెన్షన్ కోసం అప్లై చేసుకోవచ్చు అనే జీవో విడుదలైన తర్వాత నేను ఒక వీడియో చేసి మీకు తెలియపరుస్తాను. అప్పుడు ఖచ్చితంగా ఇటువంటి వారు ఎవరైనా ఉంటే, మీరు ఈ వీడియో చూస్తున్న వారు ఖచ్చితంగా వారికి సహాయం చేసి అప్లై చేయించండి. ఎందుకంటే తల్లి తండ్రి లేనటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా అటువంటి వారికి ఈ వీడియోని షేర్ చేయండి, లేకుంటే మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వారికి సద్వినియోగం చేసుకునే విధంగా మీరు కల్పించండి. ఈ వీడియో చూస్తున్న వారు కూడా మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి నిర్ణయమే ఇది. తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకు పెన్షన్ ఇవ్వడం అనేది మంచి నిర్ణయమే. కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరికి సద్వినియోగం చేసే విధంగా చూస్తారని ఈ వీడియో చూస్తున్న వారు ఖచ్చితంగా నేను ఆశిస్తున్నాను. ఓకే, ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం మరొకండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.